Hello everyone, welcome back to our channel Bhargavi's English, Telugu and Biology classes. ఇవాళ మన క్లాస్లో యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అండ్ బైసెక్షువల్ ఫ్లవర్స్ అండ్ క్రాస్ పాలినేషన్ అండ్ సెల్ఫ్ పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్ ఇన్ ఫ్లవర్స్ సెక్షువల్ ఫ్లవర్స్ గురించి ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బైసెక్షువల్ ఫ్లవర్స్ గురించి డిస్కస్ చేద్దాము. Bisexual flowers means flower having both stamen and stigma is called bisexual flowers. This is called stamen. Stamen means this is pollen grain and this is stigma. Okay, this is female reproductive cell and this is male reproductive cell. This is called bisexual flower having both cells, female cells and male cells. It's called bisexual flowers. Right, next, unisexual flowers. Unisexual flowers means flower having either stamen or stigma. Stamen or stigma అంటే ఇందులో వచ్చేసి మనకి స్టెమెన్ లేదా స్టిగ్మా. స్టెమెన్ అయినా ఉండొచ్చు ఆ ఫ్లవర్లో, స్టిగ్మా అయినా ఉండొచ్చు. అంటే స్టెమెన్ అండ్ స్టిగ్మా రెండు అనేవి ఉండవు. ఒక ఫ్లవర్లో స్టెమెన్ ఉండొచ్చు లేదా స్టిగ్మా ఉండొచ్చు. అలా ఉన్నటువంటి ఫ్లవర్స్ని యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అని అంటాము. ఫ్లవర్ హ్యావింగ్ ఎయిదర్ స్టెమెన్ ఆర్ స్టిగ్మా ఆర్ కాల్డ్ యూనిసెక్షువల్ ఫ్లవర్. ఓకే, ఇప్పుడు మనకి యూనిసెక్షువల్ ఫ్లవర్ అంటే ఏంటి, బైసెక్షువల్ ఫ్లవర్ అంటే ఏంటి మనకి అండర్స్టాండ్ అయింది కదా. ఇప్పుడు మనము క్రాస్ పాలినేషన్ అండ్ సెల్ఫ్ పాలినేషన్ గురించి తెలుసుకుందాము. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ ఫ్లవర్లో ఉన్నటువంటి పోలాన్ గ్రెయిన్ ఇదే ఫ్లవర్లో ఉన్నటువంటి స్టిగ్మాని రీచ్ అయినట్టయితే దీనిని సెల్ఫ్ పాలినేషన్ అని అంటాము. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లవర్లో ఉన్నటువంటి పోలాన్ గ్రెయిన్ మీన్స్ స్టెమెన్ అన్నా పోలాన్ గ్రెయిన్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకే, స్టెమెన్ ఆర్ పోలాన్ గ్రెయిన్ వచ్చేసి దేనిని రీచ్ అవ్వాలి, స్టిగ్మాని రీచ్ అవ్వాలి. స్టిగ్మాని రీచ్ అయినట్టయితే దానిని సెల్ఫ్ పాలినేషన్ అని అంటాము. ఓకే, ఎగ్జాంపుల్ పీ ప్లాంట్స్లో సెల్ఫ్ పాలినేషన్ అనేది మనము చూస్తూ ఉంటాము, ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్, క్రాస్ పాలినేషన్ అంటే ఏంటి? pollen grains of a flower are transferred to stigma to another same plant flower. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ ప్లాంట్లోని ఫ్లవర్ అనేది సేమ్ ప్లాంట్ ఫ్లవర్, ఈ రెండు కూడా సేమ్ ప్లాంట్ సేమ్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్లో ఉన్నటువంటి ఇది ఫ్లవర్ ఏ అనుకుందాము, ఫ్లవర్ బి అనుకుందాము. ఫ్లవర్ ఏలోని పోలాన్ గ్రైన్స్ వచ్చేసి ఫ్లవర్ బిలోని స్టిగ్మాని రీచ్ అయినట్టయితే దీనిని క్రాస్ పాలినేషన్ అని అంటాము. ఓకే, సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి అంటే ఇదే ఫ్లవర్లోని స్టెమెన్ అనేది స్టిగ్మాని రీచ్ అవుతుంది. ఓకే, క్రాస్ పాలినేషన్ అంటే ఏ ఫ్లవర్లోని పోలాన్ గ్రెయిన్ వచ్చేసి బి ఫ్లవర్లోని స్టిగ్మాని రీచ్ అవ్వడాన్ని క్రాస్ పాలినేషన్ అని అంటున్నాము. యూనిసెక్షువల్ ఫ్లవర్స్కి ఎగ్జాంపుల్ బాటిల్ గార్డ్ అండ్ పపాయ. ఎందుకు బాటిల్ గార్డ్ అండ్ పపాయాని తీసుకున్నాము అంటే బాటిల్ గార్డ్ ప్లాంట్లోని
ఫీమేల్ ఫ్లవర్స్ అండ్ మేల్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. ఫీమేల్ ఫ్లవర్స్ అండ్ మేల్ ఫ్లవర్స్ pollination process after flower converted by fruit. స్టిగ్మాని స్టెమన్ చేరినప్పుడు మాత్రమే అది ఫ్లవర్ అనేది ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుంది. బైసెక్షువల్ ఫ్లవర్స్ గురించి మనకి ఆల్రెడీ తెలుసు. ఎగ్జాంపుల్ హైబిస్కస్. And birds and insects help plants as agents of pollination. పాలినేషన్ జరపడానికి బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి పాలినేషన్ ప్రాసెస్లో. అది ఎలా అనే విషయం గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము. అండ్ ఫ్లవర్స్ ఎలా అట్రాక్ట్ చేస్తాయి ఇన్సెక్ట్స్ని అంటే ఫ్లవర్స్ పెటల్స్ త్రూ అట్రాక్ట్ చేస్తాయి ఇన్సెక్ట్స్ని అండ్ బర్డ్స్ని. ఓకే, నెక్స్ట్ బైసెక్షువల్ ఫ్లవర్ పార్ట్స్ తెలుసుకుందాం ఇప్పుడు. బైసెక్షువల్ ఫ్లవర్స్లోని పార్ట్స్ ఫస్ట్ మెయిల్ పార్ట్స్ గురించి నేర్చుకుందాము. ఇప్పుడు మెయిల్ పార్ట్ని మనము స్టెమన్ అంటాము అండ్ పోలాన్ గ్రెయిన్ అంటాము అండ్ నెక్స్ట్ యాంథర్ అంటాము. ఓకే, అన్నింటి యొక్క మీనింగ్ వచ్చేసి స్టెమనే. ఓకేనా, ఇప్పుడు ఈ బబుల్ లైక్ స్ట్రక్చర్ దీనిని యాంథర్ అని అంటాము. అండ్ నెక్స్ట్ ఈ కింద ఉన్నటువంటి ఆ ట్యూబ్ని ఫిలమెంట్ అని అంటాము. ఓకేనా, దీనిని పోలాన్ గ్రెయిన్ అని అంటాము. పోలాన్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ స్టెమన్. స్టెమన్ హ్యావింగ్ 2 parts. One is anther. Anther means some granule-like structure. And next tube-like structure is called filament. Okay, this is called stamen. This is male part in flower. Okay, clear? Okay, next female. Sorry, male parts. మేల్ సెక్షువల్ పార్ట్స్ గురించి మాత్రమే చదవడాన్ని ఏమంటాము అంటే ఆండ్రోషియం అని అంటాము. స్టెమన్స్ ఆర్ ద మేల్ పార్ట్స్ కాల్డ్ ఆండ్రోషియం ప్రొడ్యూసెస్ మేల్ సెక్స్ సెల్స్ ఇన్ ద పోలాన్ గ్రెయిన్. ఓకే, అండర్స్టాండ్? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ ఫీమేల్ సెక్షువల్ ఫ్లవర్ పార్ట్స్ గురించి నేర్చుకుందాము. ఫీమేల్ సెక్షువల్ ఫ్లవర్ పార్ట్స్ ఏంటి అంటే స్టిగ్మా. దిస్ ఈస్ కాల్డ్ స్టిగ్మా అండ్ దిస్ ఈస్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ స్టైల్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ స్టైల్. దిస్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ స్టైల్. And next this grain like structure is called ovule. Okay, and this is called ovary. Okay, ఈ 4 పార్ట్స్ని మనము పిస్టిల్ అని పిలుస్తాము. ఓకే, ఈ ఫీమేల్ పార్ట్స్ గురించి మనం చదవడాన్ని ఏమంటాము అంటే గైనోషియం అని అంటాము. గైనోషియం ప్రొడ్యూసెస్ ఫీమేల్ సెక్స్ సెల్స్ ఇన్ ఓవ్యూల్స్ ఇన్సైడ్ ఓవరీస్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఫీమేల్ పార్ట్స్ ఇన్ బైసెక్షువల్ ఫ్లవర్. ఓకే, అండ్ మేల్
సెక్షువల్ పార్ట్స్ గురించి చదవడాన్ని ఏమంటాము? ఆండ్రోషియం అంటాము. ఫీమేల్ సెక్స్ పార్ట్స్ గురించి చదివేదాన్ని మనము గైనోషియం అని అంటాము. ఓకే. అండ్ నెక్స్ట్ పెటల్స్ అండ్ సెపల్స్. పెటల్స్ అనేది దాని వర్క్ ఏంటి అంటే అట్రాక్ట్ చేస్తుంది ఇన్సెక్ట్స్ని. ఓకే, పెటల్స్ అనేవి అట్రాక్ట్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ సెపల్. దిస్ ఈజ్ కాల్డ్ పెటల్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ సెపల్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో సాక్. ఎంబ్రియో సాక్ అండ్ ఓవరీ బోత్ ఆర్ సేమ్. ఓకే. ఎంబ్రియో సాక్లో మనకి ఎన్ని సెల్స్ ఉంటాయి, ఎన్ని న్యూక్లియస్ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. మనము డిస్కస్ చేద్దాము. అందులో వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్లో ఉండేటటువంటి ఈ త్రీ సెల్స్ అండ్ 3 న్యూక్లియస్. ఓకే, మిడిల్లో ఉండే పార్ట్ని న్యూక్లియై అంటాము అండ్ దీనిని సెల్ అని అంటాము. ఓకే, ఎన్ని సెల్స్ ఉన్నాయి? 3 cells have. Upside 3 cells have, that is called antipodals. Okay, and downside having 3 cells and 3 nuclei. Okay, middle cell bigger than in both side cells. Okay, middle cell is called egg cell. Okay, this is called egg cell. And this right side and left side cells is called synergids. Okay, next middle there one cell and two nuclei having. Okay, one cell having 2 nuclei. This is called polar nuclei. Okay, this is embryo sac internal structure. Okay, they having 7 cells and 8 nuclei. Okay, and then next fertilization in flower. ఓకే, ఫర్టిలైజేషన్ ఇన్ ఫ్లవర్లో తెలుసుకున్నప్పుడు మనము ఫ్లవర్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్లో మనము ఇప్పుడు పోలాన్ ట్యూబ్ నేను చూపించబోతున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ స్టైల్. ఆల్రెడీ వీ నో దట్. ఓకే, ఈ పార్ట్ని మనం స్టైల్ అని అంటామని ఆల్రెడీ తెలుసుకున్నాము. స్టైల్లో ఉన్నటువంటి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటాము అంటే పోలాన్ ట్యూబ్ అని అంటాము. అంటే పోలాన్ ట్యూబ్ అనేది ఎప్పుడు ఎలాంగేటెడ్ అవుతుంది అంటే స్టెమన్ అనేది ఏం చేస్తుంది అంటే సమ్ లైక్ షుగర్స్ అండ్ ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్స్ దే ఎలాంగేటెడ్ ద పోలాన్ ట్యూబ్ని ఏర్పరిచి ఆ పోలాన్ ట్యూబ్లో నుంచి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఏంటి? మేల్ న్యూక్లియస్ అనేవి ఎంటర్ అవుతాయి ఈ పోలాన్ ట్యూబ్లో నుంచి. ఓకే, ఈ మిడిల్లో ఉన్నటువంటి ఈ ట్యూబ్ని పోలాన్ ట్యూబ్ అని అంటాము. నేను ఇప్పుడు పెన్తో చూపిస్తున్నాను చూడండి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ట్యూబ్ని పోలాన్ ట్యూబ్ అని అంటాము. మీకు కనిపిస్తుందా? ఫ్లవర్ లోపల ఎలాంగేటెడ్గా ఉంది. స్టైల్లో నుంచి పోలాన్ ట్యూబ్ అనేది ఎంబ్రియో సాక్లోకి వచ్చి అటాచ్ అవుతుందన్నమాట. ఇది మనకి పైనుంచి
ఉంటుంది. ఇక్కడ నుంచి స్టెమన్ అనేది ఏర్పరుస్తుంది అనమాట. ఈ పోలాన్ ట్యూబ్ని, ఈ పోలాన్ ట్యూబ్ త్రూ ఎంబ్రియో శాక్లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అవుతాయి? పోలాన్ న్యూక్లియస్ అనేవి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పోలాన్ ట్యూబ్, రైట్. అండ్ ద నెక్స్ట్, నేను ఇప్పుడు ఈ దిస్ ఈస్ కాల్డ్ ఓవరీ అండి. ఈ పార్ట్ని ఓవరీ అంటారు. నేను ఈ ఓవరీ పార్ట్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓవరీ లోపల మీకు గ్రాన్యూల్ లైక్ స్ట్రక్చర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఈ గ్రాన్యూల్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటాము అంటే ఓవ్యూల్స్ అని అంటాము. ఈ గ్రాన్యూల్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటాము అంటే ఓవ్యూల్స్ అని అంటాము. కొన్ని ఫ్లవర్స్లో సింగిల్ ఓవ్యూల్ ఉంటుంది. కొన్ని ఫ్లవర్స్లో చాలా వరకు ఓవ్యూల్స్ అనేవి ఎక్కువగా కూడా ఓవ్యూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఓవరీ. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఓవరీ. దిస్ గ్రాన్యూల్ లైక్ స్ట్రక్చర్స్ ఈస్ కాల్డ్ ఓవ్యూల్స్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పోలాన్ ట్యూబ్. ఓకే, ఫర్టిలైజేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, దిస్ ఈస్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో శాక్ అండ్ ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, ఎంబ్రియో శాక్లో ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకుందాము. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ స్టిగ్మా. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ స్టిగ్మా. This is stamen. Stamen reached by stigma is called pollination. ఓకే, స్టెమన్ అనేది స్టిగ్మాని రీచ్ అవుతాయి, దాని అప్పుడు పాలినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, స్టిగ్మాని రీచ్ అవ్వగానే కొన్ని షుగర్స్ అండ్ సమ్ లిక్విడ్స్ని ఫార్మేషన్ చేసి అండ్ సమ్ లిక్విడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి అవి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఆ లిక్విడ్ లైక్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈ పోలాన్ ట్యూబ్ని ఏర్పరుస్తూ అది ఎంబ్రియో శాక్ని అటాచ్ అవుతుంది. ఓకే, అటాచ్ అవ్వగానే స్టెమన్లో ఉన్నటువంటి పోలాన్ న్యూక్లియస్ అనేవి ఎంబ్రియో శాక్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. అంటే ఈ ట్యూబ్ నుంచి అవి ఎలాంగేటెడ్గా జర్నీ చేస్తూ అవి ఎంబ్రియో శాక్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట సెల్స్ అనేవి. అండ్ ఫస్ట్ మనము ఎగ్ సెల్ గురించి తెలుసుకున్నాము. డౌన్ సైడ్లో మనకి 3 సెల్స్ అనేవి ఉంటాయి. 3 సెల్స్లో మిడిల్ సెల్ వచ్చేసి ఎగ్ సెల్ అని మనము ఆల్రెడీ నేర్చుకున్నాము, ఇందాకే చెప్పాము. ఆ ఎగ్ సెల్లోకి ఫస్ట్ మేల్ న్యూక్లియై అనేది ఎంటర్ అవుతుంది. ఆ మేల్ న్యూక్లియై అనేది ఎంటర్ అయినప్పుడు న్యూక్లియై ఫ్యూజెస్ విత్ ఎగ్. ఎగ్ బికమ్ జైగోట్. ఎగ్ అనేది ఎగ్ సెల్ అండ్ న్యూక్లియై అనేది ఫ్యూజ్ అవ్వటం వల్ల జైగోట్ అనేది ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ న్యూక్లియై అనేది ఎంబ్రియో శాక్లోకి ఎంటర్ అయ్యి పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అవుతుంది. పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అవ్వటం వల్ల ఎండోస్పర్మ్ అనేది ఏర్పడుతుంది.
ఎండోస్పర్మ్ యొక్క వర్క్ ఏంటి అంటే ఇది ఫుడ్ని స్టోర్ చేస్తుంది. దేనికోసం అంటే సెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడానికి, సెల్ డెవలప్మెంట్కి ఫుడ్ని స్టోర్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఎండోస్పర్మ్ అనేది. ఓకేనా. పోలార్ న్యూక్లియై అనేది సెకండ్ పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అవ్వటం వల్ల ఏర్పడేది ఎండోస్పర్మ్. ఓకే. ఎండోస్పర్మ్ అనేది సెల్స్ యొక్క డెవలప్మెంట్ కోసం ఫుడ్ని సేవ్ చేస్తూ ఉంటుంది, స్టోర్ చేస్తూ ఉంటుంది ఎండోస్పర్మ్ అనేది. ఓకేనా. ఇలా డబుల్ టైమ్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. దీనినే డబుల్ ఫర్టిలైజేషన్ అని అంటాము. ఓకే. ఇలా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి మోనోకాట్ అండ్ డైకాట్ సీడ్స్ అనేవి జర్మినేట్ అవుతాయి. మోనోకాట్ సీడ్స్ అంటే ఏంటి, డైకాట్ సీడ్స్ అంటే ఏంటి, అవి ఎలా జర్మినేట్ అవుతాయి అనే విషయం గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ప్రీవియస్ క్లాస్లో మోనోకాట్ ప్లాంట్స్ ఏంటి, డైకాట్ ప్లాంట్స్ ఏంటి, మోనోకాట్ సీడ్స్ ఎలా ఉంటాయి, ఎన్ని కాటిలిడాన్స్ని కలిగి ఉంటాయి, డైకాట్ సీడ్స్ అనేవి ఎన్ని కాటిలిడాన్స్ని కలిగి ఉంటాయి అనే విషయాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అంటే ఇప్పుడు బైసెక్షువల్ ఫ్లవర్స్ అనేవి డబుల్ ఫర్టిలైజేషన్ని కలిగి ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఓవ్యూల్ బికెమ్ సీడ్ అండ్ ఓవరీ బికెమ్ ఫ్రూట్. ఓకే. ఓవ్యూల్ అనేది సీడ్ గాను, ఓవరీ అనేది ఫ్రూట్ గాను చేంజ్ అవుతుంది. ఓవ్యూల్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ర్యాపిడ్లీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఎండోస్పర్మ్ టిష్యూ బై mitosis. Embryo consists of cotyledon. Okay, single cotyledon or double cotyledon also. Okay. Okay, next మైటోసిస్ అంటే ఏంటి తెలుసుకుందాము. ఇందాక ఎండోస్పర్మ్ గురించి మనము మాట్లాడినప్పుడు మైటోసిస్ అని డిస్కస్ చేసాం కదా. మైటోసిస్ అంటే ఏంటి తెలుసుకుందాము. ఓకే. మైటోసిస్ యొక్క ఉపయోగం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాము. మైటోసిస్ అంటే ఏంటి, మైటోసిస్ డివిజన్ అంటే ఏంటి, మైటోసిస్ డివిజన్ అనేది జరుగుతుంది అని మనం నేర్చుకున్నాం కదా. ఆ డివిజన్ అనేది ఎలా జరుగుతుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సెల్ డివిజన్లో ఉపయోగపడేది మైటోసిస్. ఓకే. మైటోసిస్ అనేది ఎలా డివిజన్ అవుతుంది అనేది తెలుసుకుందాము. మనం ఇందాక చెప్పాము స్పర్మ్ అండ్ ఎక్సెల్ అంటే ఇప్పుడు స్టిగ్మా అండ్ స్టెమన్ని తీసుకోవాలి మనం. స్టిగ్మా అండ్ స్టెమన్ కలిసి దేనిని ఏర్పరిచాయి, ఇక్కడ జైగోట్ని ఏర్పరిచాయి. జైగోట్ అనేది ఇప్పుడు 2n అంటే 2 నెంబర్స్ని కలిగి ఉందా, ఇది సింగిల్ వన్. ఇప్పుడు యాంథర్ అండ్ స్టెమన్ బోత్ ఆర్ సేమ్. స్టెమన్ అనేది సింగిల్ సెల్ అండ్ ఎక్సెల్ అనేది కూడా సింగిల్ సెల్. ఎక్సెల్ మీన్స్ స్టిగ్మా. ఓకే. సింగిల్ సెల్ అనేది ఇక్కడ డబుల్గా చేంజ్ అయ్యి 2nగా మారింది. ఈ 2n అనేది ఇప్పుడు 2 న్యూక్లియైస్ ఉన్నాయి. 2 న్యూక్లియైస్ కలిసి ఇప్పుడు డివిజన్ అవుతుంది. 1 సెల్ అనేది 2గా డివిజన్ అవుతుంది. 2గా డివిజన్ అయ్యి ఇప్పుడు 2 సెల్స్ని డివిజన్ చేసింది. ఆ 2 సెల్స్ అనేవి సింగిల్ సెల్ అనేది 2 సెల్స్ని డివిజన్ చేసింది. ఆ 2 సెల్స్ అనేవి ఇప్పుడు ఆ డివిజన్లో ఎలా ఉపయోగపడుతుంది మనకి, బాడీలో తీసుకున్నట్టయితే ఎలా మనకి ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాము. ఓకే. ఇక్కడ
బోన్స్ గ్రోత్కి అండ్ మజిల్ గ్రోత్కి, స్కిన్ గ్రోత్కి, నర్వ్స్ గ్రోత్కి, గ్లాండ్స్ గ్రోత్కి, బ్లడ్ గ్రోత్కి అండ్ అదర్ సెల్స్ గ్రోత్కి ఉపయోగపడేదే ఈ మైటోసిస్ అన్నమాట. మనము దీనిని ప్లాంట్స్లోకి కూడా కన్వర్ట్ చేసుకుని ఇప్పుడు గ్జైలం, ఫ్లోయం అండ్ రూట్ సిస్టమ్, రూట్ సిస్టమ్ అండ్ బ్రాంచెస్, లీవ్స్, అంటే మన హ్యూమన్ బాడీతో పోలిస్తే ప్లాంట్ బాడీ గురించి మనము తెలుసుకోవడంలో కొంచెం తక్కువ ఇన్ఫర్మేషనే ఉంటుందండి. అంటే మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి మజిల్స్, బ్లడ్, ఇలాంటివన్నీ అన్నిటితో పోలిస్తే కూడా నర్వ్ సిస్టమ్, ఎక్స్క్రియేటరీ కావచ్చు, అన్ని సిస్టమ్స్ హ్యూమన్ బాడీతో పోలిస్తే ప్లాంట్స్కి సంబంధించి మనము కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలా ఇప్పుడు గ్రోత్ సిస్టంలో కూడా హ్యూమన్ బాడీ అనేది చాలా సెల్స్ అనేవి డివిజన్ అయి హ్యూమన్ బాడీ అనేది ఏర్పడుతుందన్నమాట. ఓకేనా. మనము మైటోసిస్ అనేటటువంటి ఒక చిన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఆ టాపిక్ని బేస్ చేసుకుని మైటోసిస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవాళ క్లాస్లో. ఓకే, దీనినే మైటోసిస్ డివిజన్ అని అంటాము. ఓకేనా. ఈ డివిజన్ అనేది ప్లాంట్స్లో జరుగుతుంది అండ్ హ్యూమన్ బాడీలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ప్లాంట్స్ బాడీలో వచ్చేసి ఫుడ్ అండ్ వాటర్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్, వీటన్నింటికి కూడా మైటోసిస్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ ఈ టాపిక్లో ఈ మైటోసిస్ని కూడా చేర్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ బాడీ విషయంలో తీసుకున్నప్పుడు మనము ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే. The endosperm tissue not continuously grow. Endosperm not appear in dicot seeds. Example, bean seeds and bitter gourd seeds. Next, monocots. The endosperm tissue continuously to grow as the ovule matures into a seed. Example, castor and కార్న్. ఇప్పుడు మోనోకాట్ సీడ్స్ వచ్చేసి మనకి డైరెక్ట్గా సీడ్స్గానే మనకి దొరుకుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్టోల్ అండ్ కార్న్ అనేవి డైరెక్ట్ సీడ్స్గానే అవి అభివృద్ధి చెందుతాయి అన్నమాట, డెవలప్మెంట్ అవుతాయి. కానీ డైకాట్ సీడ్స్ అనేవి డైకాట్ ప్లాంట్స్లో వచ్చేసి అది ఫ్రూట్గా చేంజ్ అవుతుంది, ఫ్రూట్గా లేదంటే వెజిటబుల్గా చేంజ్ అవుతుంది. అది వచ్చేసి ఆ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ అనేది ఎండ్ స్టేజ్లోకి వచ్చినప్పుడు అందులో నుంచి ఫ్రూట్లో నుంచి మనము సీడ్ని కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఓవరీ కన్వర్టెడ్ బై ఫ్రూట్ అండ్ ఓవ్యూల్ కన్వర్టెడ్ బై సీడ్. ఓకే, ఇవాళటి క్లాస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.